అవిసెలు వీటినే ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు ఎక్కువ. కాబట్టే మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులను నివారించడంలో అవిసెలు సమర్థమైనవిగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే అవిసె గింజల పూర్తి ప్రయోజనం దక్కాలంటే వాటిని దంచి పొడి లేదా నూనె రూపంలో తీసుకోవాలని చెబుతున్నారు. అవిసె గింజల నూనె అనేక ఆరోగ్య సమస్యలతో పాటు చర్మం, జుట్టు సంరక్షణలో కూడా ఉత్తమం అంటున్నారు. ఆ లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అవిసె గింజల నుంచి లీన్ సీడ్ నూనెను తీస్తారు. ఇది కొవ్వు ఆమ్లాల గొప్ప మూలం. ఓలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఈ నూనె చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల ఇతర వంట నూనెలలో కలిపి అవిసె గింజలతో తయారు చేసిన నూనెను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవిసె గింజల నూనెలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. రక్తపోటు నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. మధుమేహం, కీళ్ళ నొప్పులను అదుపులో ఉంచుతుంది. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాట్స్ మాత్రమే కాకుండా ఇతర పోషక విలువలు కూడా ఉన్నాయి. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఈ అవిసె గింజల్లోని లిగ్నాన్స్, ఈస్ట్రోజెన్స్ ఎముకల బలానికి మంచిగా దోహదపడతాయి. ఈ గింజల్లో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అందుకనే ఈ నూనెతో పాటు అవిసె గింజలను ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ నూనెను వాడేటప్పుడు వేడి చేయకుండా ఉండేందుకు సలాడ్లలో కానీ విడిగా కానీ తీసుకోవడం మంచిది. అవిసె గింజలను పొడి చేసుకొని కూరలు వండేశాక చల్లుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ పొడిని రొట్టెల పిండిలో కలిపి చపాతీలు కూడా చేసుకోవచ్చును. అవిసె నూనె వాడితే ప్రోస్టేట్, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చు. కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది. మెనోపాజ్ మహిళల్లో వేడి ఆవిర్లు తగ్గుముఖం పడతాయి. రేడియేషన్ ప్రభావానికి గురి కాకుండా చర్మానికి రక్షణ అందిస్తుంది. అవిసె నూనెను వేడి చేస్తే దాంట్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రమాదకరంగా మారుతాయి. కాబట్టి ఈ నూనెను వంట చివర్లో వాడుకోవడం ఉత్తమం అంటున్నారు.